మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన చీటింగ్ కేసు బుక్ చేసి బొక్కలో వెయ్యాలి చంద్రబాబు నాయుడిని. ఎవరైనా మోసం చేస్తే ఇదే కదా పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సార్ ఓకే సార్ ఇప్పుడు సింపుల్ కేసు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు 2003 ఎలక్షన్ అఫిడవిట్లో నా కొడుకు ఆస్తి ₹1,70,00,000 అని చెప్పి 2004 అఫిడవిట్లో చూపించి, ఇది నేను చెప్పింది కాదు, ఎలక్షన్ అఫిడవిట్లో ఉంది చూసుకోండి. ₹1,70,00,000 ఓకే. సీన్ కట్ చేస్తే 2009కి వచ్చేటప్పటికి 365 కోట్లు 465 కోట్లు ఎన్నో కోట్లు వచ్చింది. ఎన్ని రెట్లు? 2000 రెట్లు ఎన్ని రెట్లు వచ్చింది. మరి ఎట్లా వచ్చింది చూపించమనండి. మరి 2009 నుంచి 2014 వరకు చూపించమని. మరి ఇవన్నీ మోసం చేయకుండానే వచ్చినాయా? ఆయన కష్టాతీతంతో వచ్చినాయా? ఎట్లా సంపాదించాడో చెప్పమనండి. మేము కూడా అట్లానే సంపాదిస్తాము. అతను మోసం చేశాడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని తీసుకొని లోన్ వేయాలి, మోసం చేశాడు కాబట్టి. ఎందుకనంటే చెప్పనా, ఫస్ట్ మోసం చేసింది జగన్మోహన్ రెడ్డే. ఎక్కడో చెప్పనా, అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి అమరావతి రైతు ఇక్కడే ఉంటుంది, అమరావతి ఎక్కడే రాజధాని అని చెప్పాడు. మరి 3 రాజధానులు అన్నారు. మరి జనాలు మోసం చేసినట్టుగా ముందు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి వేయాలి కదా. ప్రతి మండలంలోనూ వృద్ధాశ్రమం పెడతానన్నారు, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతానన్నాడు, ప్రతి నియోజకవర్గంలో ఒక ITA కాలేజ్ అన్నాడు, ప్రతి నియోజకవర్గంలోనూ ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. మరి అవన్నీ మోసాలు కదా. మరి ఎన్నిసార్లు నిన్ను లోపల వేయాలి? ఎన్నిసార్లు ఎంతమంది బడికి వెళ్తే అంతమందికి తల్లి అమ్మ ఒడి వేస్తానన్నారు, అవి వేసాడా? దానికి మోసం చేయాల్సిన అవసరం లేదా? మరి SC STల కింద విదేశీ పథకం రద్దు చేశారు, దానికి నిన్ను మోసం చేసింది కదా. అంబేద్కర్ బొమ్మ చెప్పి ఇప్పుడు బెజవాడలో క్రికెట్ ఆడుకోవడానికి ఏంటంటే పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఏదో ఉండేది, అది ఏమైంది? అసలు మీకు ఇంకో విషయం చెప్పిన, పీడబ్ల్యూ గ్రౌండ్స్లో బయట పార్కింగ్ ఒక ఆయనకే కృష్ణలంకలో ఉంటాడు, ఆయన ఇప్పటికీ కూడా ఉంటాడు. ఆయన కల్ట్ వైసీపీ. ఆయన 2019 ఎలక్షన్లో వైసీపీకి ఖర్చు పెట్టే డబ్బులు నాకు తెలుసు. ఎలా ఖర్చు పెట్టాడు ఏంటంటే, ఇప్పుడు బయట పార్కింగ్లో ఉంటాడు, ఆడ ఎక్కడో నుంచి మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. బుడగలు ఊదేవాళ్ళు, బెల్లుళ్ళు సోడాకు అమ్మేవాడు, మిర్చి మసాలా చేసే వాళ్ళందరూ ఆళ్ళోళ్ళే. వాళ్ళకి రోజు కూలి ఇచ్చి పెడతాడు. వాళ్ళ దగ్గర 10,000 5,000 ఎంతకో తీసుకుని ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఇక్కడ ఏం చల్లనంగానే ఆవిడ కాడికి పారిపోయాడు. ఆయన డబ్బులేని పోయినాయి. ఆయన పార్కింగ్ లేదు, ఆయనకి సంపాదన, ఆయన జీవనోభివృద్ధి చెడగొట్టు. నిన్ను అరెస్ట్ చేయాలి కదా, నేను మోసం చేసాక నువ్వు, మరి నిన్ను తీసుకుని లోన్ వేయాలి కదా. సో అసలు తల్లి అసలు ఇవన్నీ కూడా కాదురా బాబు. నా తల్లి దొంగది, సారీ తల్లిని ఎవరు అనుకోకూడదు. ఆ విజయమ్మ గారు ఇట్లా నన్ను మోసం చేశారని చెప్పి కేసుకి ఎక్కావు. సొంత చెల్లెల్ని మోసం చేసావు, సొంత అక్కని మోసం చేసావు, సొంత తమ్ముడిని చంపినావు. అదే ఎందుకు చంపినావు అందరికీ తెలుసులే. బాబాయ్ ఎత్తుకుని పెంచిన బాబాయ్. ఎవరైనా సరే అన్న కొడుకు తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఎత్తుకుని పెంచుతాడు. ఎందుకంటే అన్నకు పెళ్ళి అయిన తర్వాత తమ్ముడికి పెళ్ళి వద్దు, తమ్ముడికి తర్వాత పిల్లలు పడతారు. నా వారసుడు నా అన్న కొడుకు అని చెప్పి ఎత్తుకుని పెంచిన జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుని వివేకానంద రెడ్డి గారిని ఎవరికి చంపారో పులివెందుల్లో అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు. ముందు నిన్ను తీసి లోన్ వేయాలి. వాళ్ళని ఎవరు నిన్ను కాదు, ముందు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని నిన్ను కాదు, ముందు నిన్ను తీసుకొని లోన్ వేయాలి. చంద్రబాబు నాయుడు గారిని లోన్ వేస్తే ఏమైందో ప్రపంచం మొత్తం చూశారు. నిన్ను లోన్ వేస్తే ఏముండదు, ప్రతి ఒక్కటి పీచే ఎముడ్ బాయ్ ఎముడ్. బీజేపీలోకి జాయిన్ అవుద్దామా, జనసేనలోకి జాయిన్, తెలుగుదేశంలోకి ఎవరిని తీసుకోమనుకోండి, బీజేపీ వాళ్ళకి జాయిన్ అవుద్దామా, జనసేనలోకి జాయిన్ అవుద్దాం, లేకపోతే తెలంగాణ వెళ్ళిపోదాం, లేకపోతే కర్ణాటక వెళ్ళిపోదాం, లేకపోతే తమిళనాడు వెళ్ళిపోదాం అని చెప్పి పారిపోతారు. అట్లాంటి వాళ్ళు మీరు మమ్మల్ని ఇదండం అంటే ఆకాశం వైపు చూసి ఊయడమే. ఇంకా రైతు సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు తుఫాను వల్ల రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే నిద్రపోతున్నావా చంద్రబాబు నాయుడు, నిన్ను గాడిదలు కాయడానికి సీఎంని చేశారా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సార్ తుఫాన్ టైంలో మీరు ఆడున్నారో ముందు చెప్పండి సార్. తుఫాన్ వెళ్ళిన తర్వాత రావాలి కదా. సరే ఇప్పుడు తుఫాన్ వస్తుంది, బెంగళూరు నుంచి హైదరాబాద్కి అప్పుడు తుఫాన్ లేదు, హైదరాబాద్ నుంచి బై రోడ్డు వేలో రావచ్చు కదా ఇక్కడికి. ఇక్కడ తుఫాను ఎక్కడ జరిగింది? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, ఇవన్నీ జిల్లాల్లో జరిగి నువ్వు ఎప్పుడు పర్యటించావు? అంతా అయిపోయిన తర్వాత ఒక 10 రోజులకో ఏదో ఇక్కడ ఇట్లా మా బందరోడ్డంట, పెనమలూరు, ఈ పామరు, ఈ మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలు ఇవన్నీ పర్యటించుకుంటూ వెళ్ళావు. అక్కడ ఏంటి పాలు పోసిందంటో అదంటో ఇదంటో చక్కగా ఇవన్నీ చెప్పావు. కానీ అసలు నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టావా? నువ్వు 2019-24లో క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కట్టావు? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన తర్వాత నేను కదలను, నేను భీష్మాయించి కూర్చున్న తర్వాత అప్పుడు నువ్వు
ఇది కట్టు, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టు, నువ్వు వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నావు. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ నెక్స్ట్ రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేస్తుంది రైతులని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు మిర్చి ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది రైతు రేట్ లేదంటే కేంద్రంతో మాట్లాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు. మామిడి తోతాపూర్ రేటుకి లేదంటే మాట్లాడింది చంద్రబాబు నాయుడు. పొగాకు రేటు గురించి మాట్లాడింది కేంద్రంతో మాట్లాడింది చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఏం చేశారండి? మామిడికాయలు తీసుకెళ్ళి ట్రాక్టర్స్ తొక్కిచ్చారు. పత్తి రైతుల మీ దగ్గరికి వెళ్ళి అదంతా ఇష్టం వచ్చినట్టు చేశారు. మిర్చి గుంటూరు మీద మార్కెట్ దాటికి వెళ్తే మిర్చి బస్తాలు ఎత్తుకొచ్చారు. పొగాకు బేళ్ళ మీదకి వెళ్ళి ఆగం చేసి వచ్చారు. వీళ్ళ మాట్లాడేది ధర స్థిరీకరణ అన్నాడు. ధర స్థిరీకరణ ఏమైంది? ఆ డబ్బులు ఏం చేసావు? నిమ్మకాయలు ధర పడిపోయినప్పుడు ఏం చేసావు? మామిడికాయలు 2019-2024 మధ్యలో నిమ్మకాయకి ఏలూరు మార్కెట్లో నిమ్మకాయ రేటు పడిపోతే నువ్వేం చేసావు? అలాగే పసుపు రేటు పడిపోతే దుగ్గిరాల్లో నువ్వేం చేసావు? మిర్చి రేటు పడిపోతే గుంటూరులో కానీ ఎక్కడైనా కానీ నువ్వేం చేసావు? కోల్డ్ స్టోరేజ్లో రైతులు పెట్టుకుంటే ఇబ్బంది పడుతుంటే నువ్వేం చేసావు? ఆ రోజు నువ్వు ఏమీ మాట్లాడకుండా ఈ రోజు నువ్వు మాట్లాడడానికి హక్కే లేదు. అది మీకు రైతుల గురించి కానీ పట్టించుకున్న రైతులు ఏంటనంటే మీ కార్మూరు నాగేశ్వరరావు నీ మాజీ మంత్రి ఏమన్నాడు? మా రైతుల్ని తిడతారా? అమరావతి రైతులనేమో రైతులు స్థలాలు అవన్నీ ఇస్తే వాళ్ళనేమో నీచంగా మాట్లాడతావా? ఈరోజు వచ్చి రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు రైతులు ఇప్పుడు అండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, పలానా ఇప్పుడు ఏ ఊర్లో అయినా ధాన్యం ఎవరు కొంటారు? మధ్య ఒక దళార్ అంటారో లేకపోతే బ్రోకర్ అంటారో, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒకటి ఉంటారు. వాడు ఎందుకు కొంటారు ఏంటనంటే, సపోజ్ ఒక 2 ఎకరాలు చిన్నకారు రైతు ఉన్నాడండి, అది పిండి కట్టుకో లేకపోతే యూరియాకో దేనికో దానికి డబ్బులు కావాలి. అయ్యా ధాన్యం నీకే అమ్ముతాను అని అంటే రూపాయి వడ్డీకో ₹10 వడ్డీకో డబ్బులు తెచ్చుకుని అది ధాన్యం తోలినప్పుడు ఆ డబ్బులు మేనేజింగ్ పోని డబ్బులు తీసుకుని అతను చేసుకుంటాడు. సరే, నువ్వు దళారీ వ్యవస్థ అంతా తీసేసి నువ్వు డైరెక్ట్గా అన్నావు. ఇప్పుడు రైతు దగ్గర కాటా ఉండదు, కాటాకి మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి. రాళ్ళు ఉండవు, రాళ్ళు ఉండవు, ఇటు తెచ్చుకోవాలి. అమాలీలు ఉండరు, సంచులు ఉండవు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? దళారీ దగ్గర ఉంటాయి. అరే, సుబ్బారావు పొలము ఈరోజు 3 ఎకరాలు నూరుస్తున్నాడు. మనోళ్ళు వెళ్ళి కుప్ప నూర్చి కాటా ఎత్తి ట్రాక్టర్కి ఎత్తి మన గోడంలో అయినట్టు ఈ పని అంతా ఎవరు చేస్తారు? దళారీ చేసుకుంటాడు. ఇలాగా సుబ్బారావు దగ్గర, బలరాం దగ్గర, తాండవ దగ్గర, రవి దగ్గర, అప్పారావు దగ్గర ఇట్లా ఒక 30 ఎకరాలు అయిన తర్వాత, ఒక లారీలో 2 లారీలు అయిన తర్వాత మిల్లోడికి ఫోన్ చేస్తాడు. ఏమండి, నేను ఈ రకం ఒక 200 మూటలు పంపిస్తాను, ఈ రకం 200 మూటలు పంపిస్తాను, ఈ రకం 200 మూటలు పంపిస్తాను అంటాడు. ఆడు మిల్లుకి వేసుకెళ్తాడు. ఆయన ఒక 10 రోజులకో 15 రోజులకో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నాకు సుబ్బారావు 2 ఎకరాలు నాకు ఇన్నికి రాశాడు. సరే, నా దగ్గర చీటీ మొత్తం చూసుకుంటాడు. నా దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నాడు? సరే, నా దగ్గర 3,000 తీసుకున్నాడు. 23,000 వచ్చినాయి. 3,000 మేనేజించిన పోనీ ఇదిగో 20,000. సుబ్బారావుకి ఫోన్ చేస్తాడు. సుబ్బారావు డబ్బులు వచ్చింది, ధాన్యం డబ్బులు ఇదిగో కాగితంలో లెక్క చూస్తాడు. 23,000లో 3,000 పోనీ 20,000 ఇగో అంటాడు. అక్కడికి అయిపోయింది. ఇప్పుడు నువ్వు డబ్బులు ఎప్పుడు వేస్తావో తెలియదు. ట్రాక్టర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు మళ్ళీ దానికి తేమ శాతం అంటాడు. ఇక్కడ మిల్లుకే పంపిస్తావు, ఎక్కడ మిల్లుకి పంపిస్తావు? రైతులను ఇబ్బంది పెట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అది సో ఇట్లాగా ఇలాంటి చిన్న చిన్న పాయింట్లతోటే నీకు 11 సీట్లు వచ్చినాయి. రూరల్లో రైతులు నిన్ను వ్యతిరేకించి మొన్న నీకు ఓట్లు అయిపోవడం కారణం ఇదే. అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ప్రాసెస్ అంతా మేము చేసాము, రైతులకి సకాలంలో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంచులు కానీ, గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ మేము అందించాము. ఈరోజు రైతు భరోసా కేంద్రాలను కూడా దగా కేంద్రాలు చేసేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సార్, గోదావరి జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో యూరియాలు వైసీపీ వాళ్ళు ఎత్తుకుపోయి డబ్బులు ఇవ్వకపోతే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారి కనికార్యమే. మళ్ళీ ఇప్పుడు ధాన్యం అంత యూరియా ఎక్కడ అమ్మేవాళ్ళు చెప్పనండి. ప్రతి ఊర్లోనూ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుందండి, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మా ఊర్లో కూడా దేవరపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒక బ్యాంకు ఉంటుంది. ఆ బ్యాంకులో యూరియా తక్కువ రేటుకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? పాస్బుక్ తీసుకెళ్ళి చూపిస్తున్నా అక్కడ రైతులకి బయట పెస్టిసైడ్ షాపుల కన్నా ₹1 తక్కువకు దొరుకుద్ది. అలాంటి వ్యవస్థనంతా తీసేసి రైతు భరోసా కేంద్రంలోనే యూరియా అన్నాం. యూరియా లేక లైన్లో నిలబడలేక బయట కొనుక్కున్న రోజులు అన్ని రోజులు ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి మరి చెప్పండి, దానికి చెప్పండి.